నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రైజర్ కార్యక్రమానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. ఇవాళ మళ్లీ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఫిర్యాదుదారు ఎమ్మెల్యేలు. ఫిరాయింపు శాసనసభ్యుల విచారణపై ఇంకా పూర్తి కాని ప్రొసీడింగ్స్, నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లపై సంతకాలు. ఆల్మట్టి ప్రాజెక్టుపై కేటీఆర్ కామెంట్స్కు మంత్రి ఉత్తమ్ కౌంటర్. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఉత్తమ్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్ సీరియస్. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా పెడచెవిన పెడుతున్నారంటే మండిపాటు. సచివాలయ సిబ్బంది సహకరించడం లేదని ఆరోపణలు. తన వార్డును పట్టించుకోవడం లేదని ఆగ్రహం. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం. సమావేశాన్ని బాయ్కాట్ చేసిన వైసీపీ కౌన్సిలర్లు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. ఓ మహిళకు వేసిన కుట్లు విడిపోవడంతో ఆందోళనతో బాధితులు. డెలివరీ కోసం వచ్చిన వారికి సరైన వైద్యం చేయకపోవడంపై ఆగ్రహం. మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన మావోయిస్ట్ నేత అభయ్. శాంతి చర్చలకు ఆటంకంగా ఉన్న ఆయుధాలపై ప్రకటన. తాను పార్టీలోనే ఉన్నారని, ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం. జగన్ విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ గందరగోళంలోకి నెడుతున్నారంటూ ఆరోపణ. నలభై 5 ఏళ్ల తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయానికి శాశ్వత చిరునామా. ఢిల్లీ డీడీయూ మార్గ్లో 5 అంతస్తుల భవనం ప్రారంభించిన ప్రధాని మోడీ. నలభై 1కి చేరిన కరూర్ తొక్కిసలాట మృతుల సంఖ్య. పోలీసుల ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు. పవర్ కట్ చేయాలని టీవీకే ప్రతినిధులు లేఖ ఇచ్చారంటూ వెల్లడి. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలను వదలని వానలు. కూనవరం, శబరి, గోదావరి సంగమంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద. ముందస్తుగా లాంచీలను ఏర్పాటు చేసిన అధికారులు. 44 అడుగుల మించి ప్రవహిస్తున్న నీరు. గోదావరికి మళ్లీ పెరుగుతున్న వరద. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. బ్యారేజ్ వద్ద 12 అడుగులకు చేరిన నీటి మట్టం. 175 గేట్ల నుంచి 10,14,576 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంకా ముంపులోనే లంక గ్రామాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు 9వ రోజు దసరా ఉత్సవాలు. శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.